రెడీ టు సర్వ్ నాట్ అండ్ ఓఆర్ఎస్ అని పైన ఓఆర్ఎస్ఎల్ ఉన్నప్పటికీ కింద నాట్ అండ్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. ఇటుపక్క తిప్పి చూస్తే డు నాట్ యూస్ డ్యూరింగ్ డయేరియా. సో ఇట్లాంటి ప్యాకెట్స్ అంటే ఈ యాపిల్ ఆరెంజ్ ఉన్న ప్యాకెట్స్ క్లియర్గా తీసి చదువుకోండి. చదివినప్పుడు నాట్ అండ్ ఓఆర్ఎస్ అండ్ డోంట్ యూజ్ ఇన్ డయేరియా అంటే డయేరియా సమయంలో యూజ్ చేయకూడదు అని ఉన్నవి మాత్రం డయేరియాలో యూజ్ చేయకూడదు. ఇవి తాగకూడదా అంటే అట్లా అని కాదు, తాగొచ్చు. పిల్లలు అదర్వైజ్ హెల్తీగా ఉన్నప్పుడు ఎనర్జీ డ్రింక్ కింద తాగొచ్చు, అంటే ఫ్రూట్ జ్యూస్ కింద తాగొచ్చు. ఇది ఎసెన్షియల్గా ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తారనమాట. సో అట్లా తాగొచ్చు. బట్ మోషన్స్ అవుతున్న పిల్లలకి ఈ టైప్ ఆఫ్ ఓఆర్ఎస్ ఇవ్వకూడదు. మోషన్స్ అవుతున్న పిల్లలకి WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ మాత్రమే ఇస్తేనే వాళ్ళకి మోషన్స్ తగ్గుతాయి. పొరపాటున మోషన్స్ అవుతున్న పిల్లలకి WHO ఓఆర్ఎస్ కాకుండా ఇట్లాంటి ఫ్రూట్ జ్యూస్ ఓఆర్ఎస్లు ఇస్తే మోషన్స్ పెరిగి నీరసమయ్యే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు తెలియక ఓఆర్ఎస్ ఇస్తున్నాం అనుకుంటారు, కానీ అది ఎట్లాంటి ఓఆర్ఎస్ చూడరు. చిన్న లేబుల్ ఇష్యూ, లేబుల్ మీద జాగ్రత్త చదివితే కొంచెం చదువుకున్న వాళ్ళకైనా WHO ఈ 3 అక్షరాలు వాళ్ళకి కనిపిస్తే ధైర్యంగా వాళ్ళు ఇవ్వచ్చు. సో డయేరియా అవుతున్నప్పుడు WHO ఓఆర్ఎస్ ఇవ్వండి. మామూలుగా ఉన్నప్పుడు రెగ్యులర్ ఏ ఓఆర్ఎస్ ఇచ్చినా కూడా పర్వాలేదు, ఫ్రూట్ జ్యూస్ లాగా అనమాట. ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్యాకెట్స్ అన్నీ కూడా మార్కెట్లో దొరికేవి సార్, ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. బట్ ఇలా కాకుండా ఇంట్లో రెమెడీస్ ఏముండవు సార్? అంటే ఎట్లా WHO అవునా కాదా అని కనిపెట్టే కంగారులో కన్నా ఇంటి దగ్గర ఏమన్నా తగ్గించే మార్గం ఉండదా? WHO కనిపెట్టిన ఓఆర్ఎస్ ఏంటంటే ఈ శతాబ్దంలో అంటే ఈ 100 yearsలో చేసిన అతిపెద్ద ఇన్వెన్షన్, ఎక్కువ మంది లైఫ్స్ని కాపాడిన ఇన్వెన్షన్ ఏదైనా ఉంది అంటే WHO ఓఆర్ఎస్ అనమాట. సిమిలర్ ద్రావకాన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇదే WHO ఓఆర్ఎస్ స్టాండర్డ్స్ కాకపోయినా పిల్లలు మరీ అంత వీక్గా లేనప్పుడు ఓఆర్ఎస్కి ఆల్టర్నేట్స్ ఏమి ఇవ్వచ్చు అంటే పల్చని ఉప్పేసిన మజ్జిగ, బాగా మజ్జిగని పల్చగా చేసి అందులో ఉప్పేసి ఇవ్వచ్చు. లేకపోతే లైట్గా ఉప్పు అలాగే షుగర్ కలిపిన వాటర్ని కొంచెం కొంచెంగా తాగించవచ్చు. లేకపోతే కొబ్బరి నీళ్లు కూడా కొంతవరకు ఓఆర్ఎస్ లాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే పిల్లలు ఓఆర్ఎస్ తాగలేకపోతున్నారో, ఎవరికైతే ఓఆర్ఎస్ అందుబాటులో లేదో అట్లాంటి పిల్లలకి ఇలా గంజి నీళ్ళలో ఉప్పేసి ఇవ్వడం కానీ, పల్చని మజ్జిగలో ఉప్పేసి ఇవ్వడం కానీ, అట్లాగే కొంచెం షుగర్ వాటర్లో ఉప్పేసి ఇవ్వడం కానీ ఓఆర్ఎస్కి ఆల్టర్నేటివ్స్, వీటిని హోమ్ మేడ్ ఓఆర్ఎస్లు అంటాం. ఇవి ఆల్టర్నేట్ కింద వాడచ్చు. బట్ స్టిల్ అవైలబుల్ ఉన్నప్పుడు మీ పిల్లాడు తాగగలిగినప్పుడు WHO ఓఆర్ఎస్ మాత్రమే మోషన్స్లో ఇవ్వడానికి రికమెండెడ్. చాలామందికి డౌట్ ఏంటి సార్, ఓఆర్ఎస్ ఎప్పుడు తాగాలి, దేనికి తాగాలి? ఈ రెండు తెలియక అందరూ కూడా ఓఆర్ఎస్ కాస్త నీరసంగా ఉందంటే ఓఆర్ఎస్ తాగేస్తారు. నీరసం కోసం మాత్రమే ఓఆర్ఎస్ తాగుతారా సార్? యాక్చువల్గా అండి, నీరసంగా ఉన్నప్పుడు పిల్లలు ఇంకే ఫుడ్ తిననప్పుడు, సాధారణంగా ఈవెన్ హాస్పిటల్లో, మన హాస్పిటల్లో కూడా ఈవెన్ వెయిటింగ్ ఏరియాలో ఉన్నప్పుడు పిల్లలు ఏది తినలేదు, పొద్దున్న నీరసంగా ఉన్నారు అన్నప్పుడు ఏదో ఒక ద్రావకం పట్టించమని చెప్తాం. అంటే ఎనీ లిక్విడ్, మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, సగ్గుబియ్యం జావ కానీ, అట్లాగే ఓఆర్ఎస్ కానీ. సో ఇలాంటి పరిస్థితులు అంటే మోషన్స్ కాదు, ఉట్టిగా ఏదో ఒకటి తాగాలి అన్నప్పుడు ఎట్లాంటి ఓఆర్ఎస్ తాగినా పర్వాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈవెన్ WHO ఓఆర్ఎస్లో కూడా మీరు గమనిస్తే ఈ బాటిల్స్ ఉన్నాయి, ఈ ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ పట్టించేటప్పుడు మనం ఏం చూసుకోవాలి, WHO ఓఆర్ఎస్ అంటే పట్టించేసేయచ్చు, దీంట్లో పెద్ద ఆలోచన లేదు. ప్యాకెట్స్కి వెళ్ళేటప్పుడు ఈ ప్యాకెట్స్లో 2 రకాలు ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ అవైలబుల్ అయ్యే ప్యాకెట్స్లో కూడా ఇది చూస్తే ఇది చిన్న ప్యాకెట్, ఇది 200 ml వాటర్, అంటే చిన్న గ్లాస్ వాటర్లో కలిపే ప్యాకెట్ ఇది. ఇలాగే ఇంకో రకం ఉంటుంది, అది 1 లీటర్లో కలిపే ప్యాకెట్. సో 200 mlలో కలిపే ప్యాకెట్ చిన్న ప్యాకెట్ 200 ml వాటర్లోనే కలపాలి. 1 లీటర్లో కలిపే ప్యాకెట్ పెద్ద బాటిల్ నీళ్ళలోనే కలపాలి. ఇది చాలామంది తెలియక సరిగ్గా చదవక ఈ 200 ml ప్యాకెట్ని ఒక్కోసారి 1 లీటర్లో కలుపుతారు. అప్పుడు అది బాగా పలచబడిపోయి మోషన్స్ తగ్గడానికి ఏమాత్రం హెల్ప్ చేయదు. దీనికి రివర్స్ ఏం జరగవచ్చు, ఒక్కోసారి పెద్ద ప్యాకెట్ ఉంటుంది 1 లీటర్ ప్యాకెట్, దాన్ని తీసుకొచ్చి చిన్న గ్లాసులో కలుపుతారు. అలా కలిపితే అది బాగా థిక్ ద్రావకం అయిపోతుంది, అంటే బాగా థిక్ అయిపోయి అది తాగిన పిల్లలకి శరీరంలో సోడియం పెరిగిపోవడం, నీరసం పెరిగిపోవడం, ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. హైపర్ నాట్రిమిక్ డిహైడ్రేషన్ అంటుందండి. అంటే ఓఆర్ఎస్ సరైన మోతాదులో కలపకుండా రాంగ్గా కలిపితే అది కూడా ప్రాణాపాయానికి దారి తీయచ్చు. సో అందరికీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్, ఇవన్నీ పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటాయి. WHO ఓఆర్ఎస్ మాత్రమే మోషన్స్లో ఇవ్వండి. రెండవది, ప్యాకెట్స్ ఒకవేళ కలుపుతున్నట్టయితే అది 200 mlలో కలపాల్సిన ప్యాకెట్టా లేకపోతే 1 లీటర్లో కలపాల్సిన ప్యాకెట్టా వెనక వైపు రాసి ఉంటుంది చూడండి. 200 mlది 200 mlలోనే కలపండి, 1 లీటర్ది 1 లీటర్లోనే కలపండి. ఏం కలపాలో తెలియదు అనుకున్నప్పుడు రెడీమేడ్ WHO ఓఆర్ఎస్ ఉంటే అవి తీసుకోండి. ఈవెన్ అది కూడా అవైలబుల్ లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పల్చని మజ్జిగలో ఉప్పేసి ఇవ్వడం, గంజిలో ఉప్పేసి ఇవ్వడం, లేకపోతే కొబ్బరి నీళ్ళు పట్టించడం, ఇవన్నీ కూడా హోమ్ మేడ్ ఓఆర్ఎస్ల భాగంలో అలా ఇవ్వచ్చు.